హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ముందుగా అందరికైతే హ్యాపీ సండే, అలాగే గుడ్ మార్నింగ్. సండే బ్లాగ్ అనమాట. సో సండే స్పెషల్ మేము ఒకటి చేసుకున్నాము, అదైతే మీకు చూపిద్దామని వీడియో అయితే తీసిన. సో ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే అట్లీస్ట్ హ్యాపీ సండే లేక సండే ఏదైనా ఒకటి కామెంట్ చేయండి, ఓకేనా? సో ఈరోజు స్పెషల్ వచ్చేసి బోండాలు అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. నా దగ్గర ఇడ్లీ పిండి ఉందన్నమాట. అయితే ఆ పిండి ఎవరికి సరిపోవు అనమాట, ఇడ్లీ పిండి. సో అందులో కొద్దిగా మైదా వేసి బోండాలు వేద్దాము, లేదా చిన్న చిన్న పునుగులు వేద్దామని ట్రై చేస్తున్నా. ఆల్రెడీ ఒకసారి చేసిన, మంచిగా వచ్చినాయి. సో మళ్ళీ చేద్దాం అనుకున్నా. సో ఇప్పుడు కూడా చేద్దాం అనుకున్నాను. ఇంకా పిల్లలు కూడా అడుగుతుర్రు అనమాట, మస్తు రోజులు అవుతుంది చెయ్యొచ్చు కదా అనేసి. సో వాళ్ళు చేయి అన్నందుకు నేను చేస్తున్నా అనమాట. ఇంకా మొత్తానికి అయితే సరిపడా మైదాపిండి అయితే వేసి మంచిగా కలిపేస్తున్నా అనమాట. నాకు మా బిడ్డ అయితే వీడియో తీస్తుంది. ఇది బాగా కలిసిపోవాలి, పిండి వేసినామా లేదా అన్నట్టు తెలియాలన్నమాట. అందుకే అంత బాగా కలపాలి అని చెప్తున్నాను. సో ఎంత బాగా కలిపితే మనకు అంత బాగా వస్తాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా కొద్దిగా అవసరం పడింది, అందుకే మళ్ళీ కొద్దిగా వేసి పిండి అయితే పక్కకు పెట్టేసిన. సో ఇప్పుడు ఇందులోకి అయితే సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి, చూసి వేసుకోండి. ఒక్కోసారి నేను ఎక్కువ వేసేస్తుంటా, అప్పుడు మళ్ళీ మా ఆయనతో మస్తు తిట్లు పడుతుంటా. అది కామన్ అయిపోయింది నాకైతే. ఇంకా అది కూడా వేసిన తర్వాత మెయిన్గా జీలకర్ర అనమాట, ఎందుకంటే మనకు త్వరగా ఏమంటారు జీర్ణం కావడానికి. సో ఇందులో మనం మైదాపిండి వేస్తున్నాం కాబట్టి అది త్వరగా డైజెస్ట్ అవ్వడానికి అనేసి నేను మైదాలో కొద్దిగా జీలకర్ర కూడా వేసిన. ఇప్పుడు ఇందులోకి పెరుగులు అనమాట, మంచిగా పుల్లగా బాగుంటాయి పునుగులు అయితే. సో ఇవన్నీ వేసిన తర్వాత ఇక అసలు సిసలైన ఆయుధం అనమాట, అదేంటంటే మన చేత్తోనే బాగా కలిపితేనే అవి అన్నీ కూడా మంచిగా కలిసిపోతాయి. అందుకనే చేయి పెట్టి మంచిగా కలిపేసిన. సో ఇప్పుడైతే మనకు పిండి అయితే రెడీ అయిపోయిందనమాట. ఒక్కసారి నేను ఇలా వేసినట్టు కూడా ట్రై చేస్తా, మీరు కూడా చూడండి వస్తాయో లేవో అని చూస్తున్నా. కొంచెం బెటరే, మరి అంత దారుణమైతే కాదనుకోండి. మనకైతే బోండాలకైతే పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీ కోసం ప్రిపేర్ అనమాట. అయితే కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు, అలాగే 2-3 మిరపకాయలు పచ్చివి, కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నానని చెప్పాను కదా, అలాగే అవి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. అందులో కొన్ని పుట్నాలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. హోటల్లో సేమ్ ఇలాగే చేస్తారనమాట. ఇంకా మొత్తానికి అవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే ఈ పల్లీల మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోవాలన్నమాట. అవి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే మిక్సీ ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఇంకా మొత్తానికైతే నేను చట్నీ కోసము అంతా రెడీ చేసుకున్నాను. ఇంకా మిక్సీలో అయితే వేసాను అనమాట. సో కొద్దిగా వాటర్ పోస్తే మనకు మెత్తగా స్మూత్గా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నమాట చట్నీ రెడీ. సో ఇప్పుడు ఇందులోకి మెయిన్గా పోపు కదా, పోపు అయితే పెట్టేసుకోవాలి. సో పోపు కోసం అయితే కడాయి తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్, అలాగే ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసిన తర్వాత ఎండుమిర్చి మొత్తం కలర్ మారిన తర్వాత మనం పోపు అయితే తీసుకోవాలి. అలాగే చట్నీలోకి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిపేసుకొని మనకు రెడీగా ఉన్న చట్నీని ఈ పోపులో వేసుకొని కలిపేసుకున్నామంటే సో ఇప్పుడు మనకైతే బోండాలు రెడీ. అలాగే అంటే బోండాల పిండి రెడీ, తర్వాత చట్నీ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు బోండాలు అనమాట. సో కడాయి తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. వేడిన తర్వాత ఫస్ట్ కొద్దిగా ఇట్లా వేసుకోండి, అయ్యిందా లేదా, మనకి పైకి బోండాలు వేస్తే కథం నూనె వేడయింది, బోండాలు రెడీ అని అర్థం అనమాట. సో ఇప్పుడైతే చిన్నగా వేస్తున్నా, కథం మంచిగా పైకి లేచింది బోండా. సో పర్ఫెక్ట్ నూనె కాలిందని అర్థం అనమాట. ఇప్పుడైతే కొద్దిగా పిండి తీసుకొని చిన్నగా ఇట్లా వదులుకోవాలి. మనకైతే బోండాలు అయితే మంచిగా రౌండ్గా వస్తాయి అన్నమాట. చూడండి ఎన్ని కావాలో అన్ని బోండాలు అయితే వేసుకోవాలి, అంతే ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నీ అన్నమాట. నిదానంగా మెల్లగా వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ కాబట్టి ఎక్కడ పడ్డ ప్రాబ్లమే. మన ముఖం మీద పడ్డదంటే మన అందమైన ముఖం కాస్త ఖరాబ్ అయిపోతుంది. సో ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉంటామన్నమాట. సో అందులో నేను కూడా ఒకదాన్ని. సో మొత్తానికైతే కొద్దిగా ఇలా జరిపేసుకోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత మట్టుకు తీసేసుకోవాలి. కొద్దిగా మీడియం మంట మీదనే మనం బోండాలు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మంచిగా లోపలంతా పిండి కాలుతుంది, లేకపోతే పిండి కాలదు, మెత్తగా ఉండి మనకు కడుపు నొచ్చే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట.
సో తర్వాత ఒక పెద్ద జాలి ఇలాంటిది ఉంటుంది కదా, ఏమంటారు దీన్ని, జాలి గంట టైప్ అనమాట. సో దీంట్లో బోండాలనే తీసుకొని నూనె మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఒక గిన్నెలో పేపర్ వేసుకొని కాల్చిన బోండాలని అందులో వేసుకోవాలి. సో ఫైనల్గా మనకు వేడివేడిగా పునుగులు రెడీ అనమాట. చాలా సాఫ్ట్గా మంచిగా కాలినాయి, నిజంగా మంచిగా అనిపించినాయి. రౌండ్గా రాకున్నా కానీ ఒక షేప్ అయితే వచ్చినాయి నేను అనుకుంటున్నాను. తర్వాత చట్నీ కూడా రెడీ అయిపోయిందని చెప్పినా కదా. సో ఇప్పుడైతే ఇంకా పిల్లలందరం కూడా మంచిగా అందరం కూర్చొని అయితే మంచిగా తిందాం అనుకున్నాము. సో ఈరోజు సండే మా టిఫిన్ వచ్చేసి బోండాలు అలాగే పల్లీ చట్నీ. సో పిల్లలకైతే ఏదో ఒక టిఫిన్ లెక్క తినిపిస్తే బాగుంటుంది అనిపించింది, అందుకే ఇలాగ ట్రై చేసిన. బెటరే, ఖరాబ్ అయితే ఏం కాలేదు. సో నేను మా కన్నెగాడు వర్షిని అమ్మలు జున్ను అందరం కలిసి హ్యాపీగా తిన్నామన్నమాట. మంచికి ఒక 10 వరకు బోండాలు అయితే వచ్చినాయి అన్నమాట. సో మా పిల్లలు అయితే చాలా బాగున్నాయి అని చెప్పినారు. సో వాళ్ళు అట్లా చెప్తే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. సో మా కన్నెగాడు కూడా బాగున్నాయి మమ్మీ అన్నాడు. వర్షిని జున్ను అమ్మలు అందరూ కూడా బాగున్నాయి అన్నారు. సో ఇప్పుడు నేనైతే తింటున్నాను అనమాట, నాకు కూడా చాలా నచ్చినాయి. సో మీరు కూడా ఇలాగ ఇడ్లీ పిండి మిగిలితే ఖచ్చితంగా చిన్న చిన్నగా బోండాలు అయితే వేసుకోండి, చాలా చాలా బాగుంటాయి. ఇలాగా మన ఇంట్లో పిండి మిగిలితే ఖచ్చితంగా ఇలాగ ట్రై చేయండి, మంచిగా ఉంటాయి. పిండి మనకు వేస్ట్ కూడా కాదనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే చిన్న కామెంట్ అన్నా చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో, నచ్చిందా? అలాగేనండి, ఉంటాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఉంటాను. బాయ్ బాయ్. హ్యాపీ సండే టు ఆల్ వన్స్ అగైన్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.